అన్నమయ్య జిల్లాలో మొదటి రోజు 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు. 121 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 22,355 మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా వెంటనే చికిత్స అందించేలా అన్ని సదుపాయాలను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. హెల్త్ పరంగా సమస్యలు ఏదైనా ఎదురైతే అట్లాంటి ఇమీడియట్గా ప్రౌంట్ ట్రీట్మెంట్ ఇచ్చేదానికి ప్రతి సెంటర్స్లో మనం ఒక ఏఎన్ఎంని ఒక ఆశాని అలర్ట్ చేశాము. దాన్ని ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇచ్చి, ఎందుకంటే ఒక్క పొద్దులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి ఏదన్నా కళ్ళు తిరగడము ఇట్లా ఏదన్నా అవాంఛనీయ సంఘటనలు ఏదన్నా జరిగితే ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇచ్చేదానికి మేము మెడికల్ టీంని అవైలబిలిటీ చేశామండి. జిల్లా కలెక్టర్ సారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఈ క్యాంప్స్ అనేటివి మనం ప్రతి సెంటర్స్లో అలాట్ చేయడం జరిగింది. సెంటర్లో నేను చీఫ్ సూపరింటెండెంట్గా ఉన్నాను. ఇక్కడ 17వ తేదీ నుంచి ఈరోజు 10వ తరగతి విద్యార్థుల పరీక్షలు, పిల్లలందరూ కూడా ప్రశాంతంగా పరీక్షలు రాసేదానికి మేము అన్ని సహకారం అన్నీ చేశాము. ఇక్కడ బెంచెస్ వేయడం కానీ, టాయిలెట్స్ శుభ్రపరచడం కానీ, పోలీస్ ఫోర్స్ కూడా ఎక్సలెంట్గా ఉంది. కాబట్టి పిల్లలంతా కూడా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని కోరుకుంటున్నాము. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పిల్లలకు అన్ని ఫెసిలిటీస్ కల్పించడంలో మా అధికారులు సఫలీకృతమయ్యారు. కాబట్టి ఖచ్చితంగా మేము పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించి వాళ్ళ భవిష్యత్తుకు బాట వేస్తామని కోరుకుంటున్నాం. స్క్వాడ్ ఏమైనా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సిట్టింగ్ స్క్వాడ్ను కూడా అరేంజ్ చేయడం జరిగింది. అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా వస్తారు. కాబట్టి విద్యార్థులందరికీ కూడా చక్కగా ఫెసిలిటీస్ కల్పించి ఎగ్జామ్ రాసేదానికి ప్రయత్నం